టాప్ 2 బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. రేవంత్ పాలనలో ఆహార భద్రత అందని ద్రాక్షగా మారింది. పేరుకే ప్రజాపాలన కానీ ప్రజలకు మాత్రం ఇప్పటిదాకా రేషన్ కార్డులు అందలేదు. కార్డుల పేరుతో ఊదరగొట్టి ఉసూరుమనిపించింది కాంగ్రెస్ సర్కార్. కొత్త రేషన్ కార్డుల జారీపై కన్ఫ్యూజన్ నెలకొంది. లక్షల దరఖాస్తులు వచ్చినా రేవంత్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కొత్తగా కేవలం 13,000 రేషన్ కార్డులు జారీ చేసి చేతులు దులుపుకుంది. దీంతో రేషన్ కార్డులపై జనం ఆశలు వదులుకుంటున్నారు. రేవంత్ సర్కారు తీరుపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. కార్డులు ఇంకెప్పుడు ఇస్తారంటూ జనం మండిపడుతున్నారు. రేవంత్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకుండా తాత్సర్యం చేయడానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి లివిల్ సిద్ధంగా ఉన్నారు. లివిల్, ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? గత 16 నెలల పాలనలో ప్రభుత్వం పూర్తిగా సంక్షేమ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. వాళ్ళ రేషన్ కార్డులకు సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా ఇగో రేషన్ కార్డు, అగో రేషన్ కార్డు అని చెప్పేసి పేద ప్రజలను ఈ మీ సేవా సెంటర్ల చుట్టూ దరఖాస్తులు పెట్టించుకోవడానికి దాదాపు క్యూ లైన్ లో వేచి ఉంచిన పరిస్థితి. తీరా ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే ఖచ్చితంగా రేషన్ కార్డులు ఇవ్వలేకుండా ఎందుకున్నది, రేషన్ కార్డులకు దానికి సంబంధించి అసలు రేషన్ కార్డులు ఎందుకు ఇంత తాత్సారం చేస్తుంది? ఇప్పటికే మేము మార్చి 1వ తేదీన లక్ష రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయిందనే దానిపైన కూడా ప్రత్యేకంగా పరిశీలించాల్సి వస్తుంది. ఎందుకంటే రేషన్ కార్డులు గత కొద్ది రోజులుగా ఊరించి చాలా మంది పేదలకు అప్లికేషన్లు పెట్టుకున్నారు తప్ప వారికి ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు రాలేదు. అంటే ఈ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకుండా సంక్షేమ కార్యక్రమాలు మరింత ఆలస్యం చేసేందుకే ఈ విధంగా ఆలోచన చేస్తుందని చెప్పేసి కూడా కొంత విమర్శలు వస్తున్నాయి. రేషన్ కార్డు ఇస్తే ఖచ్చితంగా వారికి బియ్యం ఇవ్వాల్సి వస్తుంది. బియ్యంతో పాటు గతంలో ఇచ్చిన ఏదైతే హామీ ఉందో సన్న బియ్యానికి సంబంధించి ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారునికి సన్న బియ్యం ఇస్తామని చెప్పేసి ఏదైతే హామీ ఉందో హామీని పక్కన పెట్టడం కోసం ఈ విధంగా రేషన్ కార్డుల డ్రామా చేశారు. రేషన్ కార్డులు ఎంత తక్కువ ఇస్తే అంత ఆదాయాన్ని తగ్గించుకోవచ్చు అనే ఆలోచనలో కూడా ప్రభుత్వం చేస్తుంది. పేద ప్రజల పొట్టగొట్టడమే ఈ ప్రభుత్వం పనిగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం 6,47,000 మంది లబ్ధిదారులకు ఆనాడు రేషన్ కార్డు ఇస్తే మీరు వచ్చినాక ఒక్క రేషన్ కార్డు కూడా ఇప్పటికి 16 నెలలు అవుతుంది ఇవ్వకపోవడం పట్ల ఇప్పటికే ఎవరైతే బీపీఎల్ అంటే బిల్లు ప్రాపర్టీ లైన్ కింద ఉంటారో వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు. రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఇప్పటికీ చాలా రోజులు అవుతుంది, ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి కూడా వారంతా కూడా ఆలోచన చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్నటికి మొన్న ఏదైతే మీ సేవకి వెళ్ళండి మీరు అందరూ కూడా రేషన్ కార్డు అప్లై చేసుకోండి, మీకు మార్చి 1 నాట మేము పెద్ద ఎత్తున రేషన్ కార్డులు అందిస్తామని చెప్పారు. ఇప్పటికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వలేని స్థితిలో ఉంది. ఎందుకు ఇవ్వట్లేదనే పైన కూడా ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదు ప్రభుత్వం. ఆ రేషన్ కార్డుల సమయం చాలా మంది కూడా ఒక గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. మొదట ప్రజాపాలన దరఖాస్తు అన్నారు, తర్వాత మీ సేవ అన్నారు, మళ్ళీ మధ్యలో సర్వే దరఖాస్తు అన్నారు, తర్వాత మళ్ళీ మీ సేవ. అంటే ఈ గందరగోళమైన పరిస్థితి మధ్యలో ఎవరికి రేషన్ కార్డులు ఉన్నాయి, ఎవరికి రేషన్ కార్డులు తీసేస్తున్నారు, ఏ క్రైటీరియాలో రేషన్ కార్డులు ఇస్తున్నారు, రేషన్ కార్డుల లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేస్తున్నారు దానిపైన కూడా పూర్తిగా స్పష్టత ఇవ్వడం లేదు ప్రభుత్వం. రేషన్ కార్డులకు సంబంధించి ఒక తాసారం చేస్తుంది. లబ్ధిదారుల ఎంపికలో కూడా చాలా కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలకే ఇస్తారని కూడా ఒక ఆరోపణలు ఉన్నాయి. అంటే ఆదాయం పైన ఆధారపడి జీవించే వారికి కాకుండా బిలో ప్రాపర్టీ లైన్ ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి కాకుండా వారికి నచ్చిన వారికే రేషన్ కార్డులు ఇస్తున్నారు. వారికి నచ్చిన వారికే ఇందిరమ్మ ఏదైతే సభలు పెట్టి అంటే గ్రామ సభలు పెట్టి గ్రామ సభల్లో రేషన్ కార్డులు వారికి నచ్చిన వారికే ఇచ్చుకున్నారనే ఆరోపణలు కూడా ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డుల ప్రక్రియ అనేది కొంత నెమ్మదించింది. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇవ్వలేని ప్రభుత్వం రేపు సన్న బియ్యం ఏ విధంగా ఇస్తుందని చెప్పేసి కూడా వారంతా ఆందోళన చెందుతున్న కనిపిస్తుంది. శ్రీరామ్. రైట్ లివిల్, థ్యాంక్ యూ.